నిన్నటి రోజున ఆదిశంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరులిద్దరినీ దర్శించుకోవటానికి వెళ్తూ, తల్లి నీ చెంతకు వస్తున్నాను, నీ ఒడిలో నీ పాదాల చెంతకు నాకు ఆజ్ఞ ఇవ్వు తల్లి అని అనగానే, తల్లి ఓ తల్లి అని పిలవగానే ఆ పిలుపు ఆ జగన్మాత అయిన పార్వతీదేవికి వినిపించి, తన జగత్పిత అయిన పరమేశ్వరుడికి నా బిడ్డడు వస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆ జగన్మాతని దర్శించగానే ఆపాదమస్తకము ఆ తల్లిని ఆపాదమస్తకాన్ని స్పృశించి తన ఆనంద బాష్పాలతో, ఆ తల్లి కన్నీటితో ఆనంద బాష్పాలతో తరింపచేస్తాడు. వెంటనే అప్పుడు పరమశివుడు, శంకర నీకు ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని తెలియచేస్తాను, నీవు ఆ తాళపత్ర తాళపత్రాలలో లిఖించుకో అని చెప్పి పక్కనే ఉన్న తాళపత్రాలని ఆదిశంకరాచార్యుల వారు తీసుకొని పరమశివుడు చెప్పిన దాన్ని లిఖించటం మొదలు పెట్టుకొని ఆయన అమ్మ యొక్క సౌందర్యం యొక్క మహిమ గురించి వివరణ తెలియచేస్తారు. ఆదిశంకరాచార్యుల వారు తన వివరణ ఆ తాళపత్ర గ్రంథాలని తన కండవాలో నింపుకొని వెనుదిరిగాడు. ఎప్పుడైతే ఆదిశంకరాచార్యుల వారు వెనుదిరగగానే ఏం జరిగిందో రేపటి రోజు తెలుసుకుందాం.